ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియ దేవుని జనాంగమా, ఒక ఆలోచన మనల్ని గుర్తు చేద్దాం. ఈరోజు నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నాకు సరైన చదువు లేదు, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, నా దగ్గర అప్పుల భారం చాలా ఉంది, నాకున్న అనారోగ్యానికి నేను ఏ రోజైనా పడిపోవచ్చు, నా వల్ల అసలు ఏమవుతుందిలే అని అనేక పరిస్థితుల ప్రభావము చేత నువ్వు తక్కువగా అంచనా వేసుకున్న నేపథ్యం ఉన్నదేమో. నీ చుట్టూ ఉన్న లోకం కూడా, నిన్నెరిగిన వారు కూడా నీ రేంజ్ ఇంతే, నీ టాలెంట్ ఇంతే అని నీకు ఒక సరిహద్దును నియమించుండొచ్చు. ఆ లిమిట్స్ని, ఆ బౌండరీస్ని ఇప్పుడే బద్దలు కొట్టడానికి నీ కొరకు పరలోకపు తండ్రి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. అపొస్తలుడైన పౌలు జైలు గోడల మధ్య కూర్చొని చేతులకు బేడీలు ఉన్న స్థితిలో గర్జిస్తూ రాసిన మాట ఇది. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. అవును ప్రియదేవిని జనాంగమా, పౌలు ఇక్కడ కొన్ని పనులు చేయగలను అనలే, సమస్తమును చేయగలను అంటున్నాడు. ఈ ఉదయకాలం, ఈ నూతన దినం నీ జీవితంలో ఉన్న ప్రతి అసాధ్యమైన పరిస్థితిని, ప్రతి విషయాన్ని కూడా ఏ విధముగా నీ మార్గం నుండి తొలగించాలో మనం ఉదయకాల ధ్యానంలో చూద్దాం రండి. చాలామంది ఈ వాక్యాన్ని ఎరిగిన వారే దీన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం పొరపాటు పడతారు. నేను సమస్తమును చేయగలను అనగానే అది మన స్వశక్తి అనుకుంటాం. కానీ అసలు రహస్యం ఏంటంటే వాక్యం మొదటి భాగంలో ఉంది. నన్ను బలపరచు వాని అందే అన్న మాట మనం గమనించాలి. ఒక మనిషిగా నీ జ్ఞానం, నీ శక్తి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా చిన్నవి. కష్టాలు రాగానే నువ్వు కుదేలైపోతావు, నువ్వు కృంగిపోయి దాన్ని విడిచిపెట్టేస్తావు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో కనెక్ట్ అవుతావో, నీ మానవ శక్తి ఆగిపోయిన చోటే, నీ బలము తరిగిపోయిన చోటే దేవుని అద్భుతమైన శక్తి నీలోనికి ప్రవహించటం మొదలవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ ఒంటరిగా పోరాటం లేదని గ్రహించు. నీ వెనక, నీ లోపల ఈ విశ్వాన్నే సృష్టించిన యేసుక్రీస్తు సర్వాధికారం ఉంది. ఇక్కడ నీకు అసాధ్యం అంటూ ఏముంటుంది చెప్పండి? దేవుడు నీకిచ్చే ఆ దైవిక బలం నీకు తోడైతే నీ జీవితంలో ఈ 3 అద్భుతాలు జరుగుతాయి. మొదటిది, పరిస్థితులకు లొంగిపోని మానసిక ధైర్యం, అన్షేకబుల్ రెసిలియన్స్. పౌలు ఈ మాట రాస్తున్నప్పుడు ఆయన ప్యాలెస్లో లేడు, జైల్లో ఉన్నాడు. అంటే దేవుడిచ్చే బలం నిన్ను కేవలం సమస్యల నుండి బయటకు లాగడం కాదు, సమస్యల మధ్యలో కూడా నువ్వు ధైర్యంగా ఒక సింహములాగా నిలబడే పరిస్థితి నీకు ఇస్తుంది. ఎలాంటి తుఫాన్ వచ్చినా నువ్వు చెదిరిపోవు, కృంగిపోవు. రెండవదిగా, అసాధ్యమైన విజయాలు, సూపర్ న్యాచురల్ క్యాపబిలిటీస్. లోకం నీకు చదువు లేదనుకోవచ్చు, కానీ దేవుని అభిషేకం నీకు తోడైతే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా సాధించలేని అద్భుతమైన ఐడియాలను, విజయాన్ని నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవుడు నీకు ద్వారాలు తెరిచి అనుగ్రహిస్తాడు. నీకున్న కొద్దిపాటి సామర్థ్యాన్ని ఆయన నూరంతలుగా దాన్ని ఫలింపచేస్తాడు. మూడవదిగా, సాతాను శక్తులపై సంపూర్ణ ఆధిక్యత, అబ్సల్యూట్ విక్టరీ ఓవర్ ద ఎనిమీ. నిన్ను పడగొట్టాలని చూసే అపవాది శోధనలు, నీ కుటుంబం మీద వచ్చే దుష్ట శక్తుల ప్రణాళికలు అవన్నీ యేసు నామములో లయమైపోతాయి. ఎందుకంటే నీ లోపల ఉన్నవాడు ఈ లోకములో ఉన్న అపవాది కంటే గొప్పవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంకెంతకాలము నా వల్ల కాదు, నా రాత ఇంతే అనే నిరాశలో, నిస్పృహలో నీ గదిలో ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తావు.
లోకం నీకు పెట్టిన ఆ చిన్న గీతలను చూసి భయపడుతూ అక్కడే ఆగిపోతావా? అపవాది నీకెప్పుడు నీ బలహీనతలనే భూతద్దంలో చూపిస్తాడు. కానీ దేవుడు నీ వైపు చూసి అంటున్నాడు, నీవు బలహీనుడువు కాదు నా బిడ్డ, నా బలము నీకు ఇచ్చాను అని. నిన్ను కృంగదీసే అపవాది బంధకాలను ఇప్పుడే నువ్వు తెంచేయి. ఈ ఉదయకాలమున నీ ఆలోచన మార్చుకో. నాకు నాతో నా యేసయ్య ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, నేను సమస్తమును చేయగలనని నువ్వు ఎలుగెత్తి ప్రకటించు. ఆగిపోయిన నీ చదువుని, నీ కెరియర్ని, నీ ప్రాజెక్ట్స్ని మరల తిరిగి ఆరంభించు. దేవుని శక్తితో నీవు గొప్ప చరిత్రగా సృష్టించబోతున్నావు. ధైర్యంగా ఉండు, ముందుకు నడు. ఏ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నాలో ఉన్నాడు, నేను సమస్తమును చేయగలను, నా జీవితంలో ఏది అసాధ్యం కాదని నువ్వు విశ్వసిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ అని టైప్ చేయండి. మీ కామెంట్ ద్వారా మీ తిరుగులేని విశ్వాసాన్ని ప్రకటించండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో, సమర్పణతో, ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. బలహీనులను బలపరచువాడా, అల్పులను ఘనులుగా మార్చే మా సర్వశక్తిమంతుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాగ్దానముతో మాతో మాట్లాడి సూటిగా నీ దైవిక శక్తిని నింపిన నీ వాగ్దానము కొరకు నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి బలహీనతను, నిరాశను, నిస్పృహను యేసు నామములో ఇప్పుడే లయపరుస్తూ ఉన్నాం. ఏ ఏ రంగములో వారు అసాధ్యమని విడిచిపెట్టారో వాటన్నిటినీ యేసు క్రీస్తు బలముతో జయించి సమస్తమును విజయవంతముగా ముగించే కృప వీరందరికీ దయచేయమని, వారిని తలగా ఉంచి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా మార్చమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.